హాయ్ ఫ్రెండ్స్, మా నెల్లూరు ఫేమస్ మహారాష్ట్ర దర్గాలో రొట్టెల పండగ స్టార్ట్ అయిపోయింది. ఇది మా నెల్లూరులో చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడ దేశాల నుంచి వస్తారన్నమాట ఇక్కడికి చాలామంది. ఈ దేవుడు అంటే చాలా అనుకున్నవి జరిగిపోతాయి. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, సంతానం కావాలంటే సంతానం, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం, వ్యాపారం కావాలంటే వ్యాపారం. ఏ రొట్టె, చదువు రొట్టె కానీ, ఆరోగ్యం రొట్టె కానీ, ఏ రొట్టెలు కూడా ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఏ రొట్టె కావాలంటే ఆ రొట్టె పట్టుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటే వచ్చి ఇక్కడ రొట్టె పట్టుకోండి. 5 days చేస్తున్నారు. ఇంతకుముందు 3 రోజులు చేసేవాళ్ళు, ఇప్పుడు 5 రోజులు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. మీకు రొట్టె కావాలంటే ఆ రొట్టె పట్టుకొని ఎన్ని ఐటమ్ ఏం కావాలన్నా దొరుకుతాయి అన్నమాట. చాలా ఫేమస్ ఎన్ని రొట్టె, వ్యాపారం రొట్టె, చదువు రొట్టె దేవుడు చాలా ఫేమస్. జరుగుతాయి. చెరువు నుండి నిలబడి తీసుకుంటారన్నమాట. రొట్టెలు తీసుకొస్తారు జరిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక రొట్టె పట్టుకోవాలన్నమాట. వాళ్ళకి రొట్టె పట్టుకుంటారు, ఒక రొట్టె వదిలేస్తారు. వదిలే వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నమాట. మీకు జరిగితే నెక్స్ట్ ఇయర్ మీరు 1-2 రొట్టెలు, ఒక రొట్టె మీరు పట్టుకొని ఒక రొట్టె వదిలేయాలన్నమాట. అయితే చాలా ఫేమస్ కాదన్నమాట. చాలా మంచిగా జరుగుతుంది. నెల్లూరు బారా షాహీ దర్గా చాలా ఫేమస్. మీకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడ మీకు అనుకున్నది జరగాలి అంటే రొట్టె పట్టుకోండి. చూడండి, బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. ఏడుస్తున్నాడని చెప్పి షాపు చుట్టూ తిరుగుతూ మా హస్బెండ్. చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఏళ్ళు పెట్టిన కూడా సందు ఉండదు ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఏకాదశి రోజు. నిన్న వెళ్ళాను, ఇవాళ అప్లోడ్ చేస్తాను నేను వీడియో. అసలు ఇవాళ సండే ఉండదు. సెలబ్రిటీలు వస్తారు ఇక్కడ, ఫేమస్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్. రాజకీయం పరంగా కూడా రొట్టె ఉంటుంది. ఆ రొట్టెలు కూడా పట్టుకుంటారు వాళ్ళు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వాలని చెప్పేసి చాలా బాగా జరుగుతుంది అన్నమాట. ఎలక్షన్స్ అప్పుడైతే ఎక్కువ పొలిటీషియన్స్ ఉంటారు. ఈ లోపల మేము రిలయన్స్కి వెళ్ళేసాం. అక్కడి నుంచి రిలయన్స్కి లిఫ్ట్లో పైకి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో మా కేవీఆర్ దగ్గర. మా వాడికి ఎంతసేపు రిలయన్స్కి పిచ్చి ఎక్కువ. అక్కడికి వెళ్ళేసి ఏదో ఒకటి కొనుక్కోవాలన్నమాట. వాడికి ఎక్కువ డ్రాయింగ్ పిచ్చి. డ్రాయింగ్ బుక్సే కావాలా, పెన్సిల్స్ కావాలా. మా హస్బెండ్ ఏం చేస్తాడంటే అందరు చేసేది చేస్తాడు, అన్నీ వేపిస్తాడు. బిల్డింగ్ దగ్గర 1 by 1 వాడికి తెలియకుండా ఒక్కొక్క ర్యాకులలో షెల్ఫ్స్ ఉంటాయి కదా, అవి అట్లా పెట్టేసి వచ్చేస్తాడు అనమాట. వాడు ఇంకేం చేస్తాడు, వాడికి ఒక్క బుక్, ఒక పెన్సిల్ మాత్రమే ఉంచుతారు వాటిలో, ఇంకేం ఉంచడు. ప్రతి హస్బెండ్ ఇంతే కదా.